మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. చేతగాని వారికి ఓటేస్తే నష్టపోతారని చెప్పినా తన మాట ప్రజలు వినలేదన్నారు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. పాల్వాయి హరీష్ అసెంబ్లీ వేదికగా నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలపమనడం దుర్మార్గమని విమర్శించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వీరదండి గ్రామంలో కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఒకప్పుడు తమ ప్రాంతం నుంచి ఖమ్మంకు వలస వెళ్తే తన హయాంలో ఇక్కడికే 10,000 మంది వలస వచ్చేలా చేశామన్నారు కోనప్ప. తాను ఏ పార్టీలో చేరినా ప్రజలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉంటే వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానన్నారు కోనప్ప. మాకు సత్తా ఉన్నది, మేము ప్రజల్లో ఉన్నాం. రేపు ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. మీ అందరి దయ ఉంటే అని చెప్పి చెప్తాం. మీ అందరి ఆశీర్వాదం ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. ఎందుకంటే మీరు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారో, నాకు దుర్గం లక్ష్మణ్జీ యాదవ్జీ గుండాపేటలో పోతే నాకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చిందో ఆ ఆశీర్వాదాన్ని ఇప్పుడు చెప్తున్నా. 2004 సంవత్సరం నేను తిరిగినప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే, కానీ ఆనాడు నాకు ఏం చెప్పిందో, కాగా నువ్వు పోటీ చేయి, మేమంతా మీద వెనుక ఉందామంటే ఇండిపెండెంట్ గా మనం తయారైన వాళ్ళు. మనం చూసినట్లయితే పాల్వాయి హరీష్ చేసినటువంటి కామెంట్స్ కి కోనేరు కోనపిస్తున్నటువంటి రీకౌంటర్ అనమాట. మేము ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఏ విధంగా చేస్తాము, ఇప్పుడే విధంగా చేస్తున్నారు. వలసలు అప్పుడు ఉండేవి కాదు, ఇక్కడి నుంచే వలస వెళ్ళే సిచ్యువేషన్ వచ్చింది. ఏ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా నేను ప్రజలకు అనుగుణంగా చేస్తాను, వచ్చే ఎన్నికలు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, మద్దతు ఇవ్వండి అంటూ కూడా ప్రజలను అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి కామెంట్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏదైతే హరీష్ చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా ఉందో, ఎంత హాట్ గా నడిచా మనం చూస్తున్నాం. నియోజకవర్గాన్ని మహారాష్ట్రలోకి విలీనం చేయాలని చెప్పడం, అది కూడా అసెంబ్లీ వేదిక. సో దానికి అనుగుణంగా ఈరోజు చేసినటువంటి కామెంట్స్, కోనప్ప చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు, డీటెయిల్స్ అంటే? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరదండి గ్రామంలో నిన్న సాయంత్రం కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఈ సమావేశంలో కోనప్ప చేసిన కామెంట్లతో అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరుతో పాటు కొద్ది రోజులనైతే కోనప్ప పార్టీ మారుతారు అనేసి అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమావేశంతో అయితే ఆయన పార్టీ మార్పు పక్కనైతే క్లారిటీ ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. అయితే నిన్న ఏదైతే సమావేశంలోనైతే నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటాను అనేసి ఆయన చెప్పిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. అయితే 2004లో ఇటు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుదామని రెడీ అయిన సందర్భంలో అర్ధరాత్రి బీఫామ్ ఇచ్చిందనేసి కూడా ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగ కంపెనీ అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్తిగా అంటిముట్టినట్టుగానైతే ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయన పూర్తిగా సిర్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో ఇటు వర్గపూర్ అయితే తారస్థాయికి అయితే చేరిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే వీరదండి గుండాయిపేట మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కోసం అయితే తాను సీఎం దగ్గరికి వెళ్ళాను, 75 కోట్లతోటి బ్రిడ్జి నిర్మాణానికి కూడా పూర్తిగా పనులు ప్రారంభిస్తే మళ్ళీ సీఎం పనులను ఆపివేశారంటూ కూడా ఆయన చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఎవరు వచ్చినా, ఏ నేత వచ్చినా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గానీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం కోసం నిలదీయాలనేసి కూడా ఆయన ఇటు నియోజకవర్గ ప్రజలకైతే చెప్తున్నారు. నేను మంజూరు చేయించిన బ్రిడ్జిని ఎలా రద్దు చేస్తారంటూ కూడా ఆయన ఆగ్రహంతో చెప్పిన సందర్భాలు అయితే. మరోవైపు ఇటు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ పై కూడా ఆయన హాట్ కామెంట్స్ అయితే చేశారు. గతంలో తానున్న 10 ఏళ్లలోనైతే పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి జరిగింది. పూర్తిగా ఇటు గూడెం బ్రిడ్జ్ నిర్మించడంతో అయితే గూడెంని ఆనుకుని ఉన్నటువంటి సమీప గ్రామాల ప్రజలు అభివృద్ధి చెందారు. వారి పంట పొలాలకు కూడా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు రేట్లు వస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే హరీష్ ఎమ్మెల్యే అయిన తర్వాత సిర్పూర్ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి కాలేదు. ఖచ్చితంగా తమ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలని అనడం ఏ రకంగా సబబు అనేసి అని ఆయన ప్రశ్నిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం చేతగానే ఇటువంటి కామెంట్ చేస్తున్నారన్నట్టు కూడా ఆయన మాట్లాడిన తీరైతే మనకు తెలుస్తోంది. అయితే అంతేకాకుండా నిన్న ఏదైతే ఢిల్లీలో కూడా పూర్తిగా ఎమ్మెల్యే నియోజకవర్గ పరువు అయితే పోగొట్టారు అనేసి మాట్లాడుతున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. గతంలో తానున్న 10 ఏళ్లలో కూడా పూర్తిగా నియోజకవర్గ ప్రజలు ఖమ్మం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు అయితే ఉన్నాయి. 10 ఏళ్ల కాలంలో
తాను అభివృద్ధి చేయడంతో అయితే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడికి 10,000 మంది వలస వచ్చి ఇక్కడ కూలి పనులు చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉండేవి. ఈసారి పూర్తిగా మళ్ళీ స్థానికంగా ఉన్న ప్రజలు వలస వెళ్లే పరిస్థితుల్లోకి ఈ సంవత్సర కాలంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తీసుకొచ్చారనేసి ఆయన ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే గత కొద్ది కాలంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉండడం, మళ్ళీ కోనప్ప కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనేసి కొంతమేర ఇటు ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటికే రానున్న స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కోనప్ప లాంటి వ్యక్తిని కనుక సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోల్పోతే మాత్రం పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి నష్టం అనేసి అయితే చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.